హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో కోవా లడ్డూస్ ఎలా చేయాలో చూద్దామండి. నార్మల్గా పాలు ఎప్పుడైనా విరిగిపోతాయి, అలా విరిగినప్పుడు కానీ లేకపోతే కావాలనే వాటిని విరగొట్టేసి ఇలా ఈ స్వీట్ చేసుకోవచ్చండి. ఇలా నిమ్మకాయని పిండేసి బాగా కాగిన పాలలో వేసి ఇలా తిప్పుతూ ఉంటే ఇంకా పాలు బాగా విరుగుతాయి. ఇంకా నీళ్ళలో ఉన్న పాల శాతం మొత్తం వచ్చేస్తుంది పైకి. ఇలా మొత్తం వచ్చిన తర్వాత దీన్ని ఒక ఫిల్టర్ యూస్తో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. మొత్తము ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఏమైనా వాటర్ ఉంటే ఇలా నొక్కేసి మామూలు వాటర్ని ఒక 2 గ్లాసులు వేసేస్తే నిమ్మరసం ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది, నిమ్మకాయ టేస్ట్. ఇలా పోయిన తర్వాత వాటర్ని మంచిగా స్క్వీజ్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఇందాక పాలు కాచుకున్నాం కదా, సేమ్ గిన్నెలో మొత్తం వేయాలి. వేసేసి ఇలా వేయిస్తూ ఉండాలి. ఇంకా ఏమైనా రిమైనింగ్ వాటర్ ఉంటే ఇందులో పూర్తిగా వెళ్ళిపోతుంది. మరీ డ్రైగా మీరు దీన్ని వేయించొద్దు. కాస్త కొంచెం చెమ్మగా ఉండగానే ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ అయినా లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి తిప్పుతూ ఉండాలి. కొంచెం వాటరిష్గా వస్తుంది. ఇలా తిప్పుతూ ఉంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. లాస్ట్ కొంచెం ఇంకా చెమ్మగా ఉన్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేయచ్చు. ఇలా చేసిన దాన్ని కొంచెం చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తితో అయినా మీరు మెత్తగా మెదుపుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ దీంట్లోని రౌండ్ బాల్స్ లాగా చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా వచ్చేస్తుంది బాగా. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం వచ్చిన షేప్తో చేసుకోవచ్చు అండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న బాల్స్ కింద చేయొచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూల్కి ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, చాలా బాగుంటాయి. 2 to 3 డేస్ అయినా చెడిపోకుండా ఉంటుంది. ఇన్స్టెంట్గా స్వీట్ చేసుకోవాలంటే దీన్ని చేసుకొని తినేయచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.